ఐపీఎల్లో అదగొట్టు టీం ఇండియాలో చోటు పట్టు అన్న నిదానాన్ని ఫాలో అవుతున్న గంభీర్. అనుభవం ఉన్న భువనేశ్వర్ శ్రీరాజ్ లాంటి ఆటగాళ్లను పక్కన పెట్టి అనుభవానికి విలువ ఇవ్వకుండా గౌతమ్ గంభీర్ తన కోచింగ్ నిర్ణయాలతో ఐర్లాండ్లో మొదలైన టీం ఇండియా పరాజయాల పరంపరను ఇంగ్లాండ్లో కూడా కొనసాగిస్తున్నాడు. జాకబ్ బెతల్ దెబ్బకు బెంబేలెత్తిపోయిన టీం ఇండియా. హారీ బ్రూక్ బ్యాటింగ్ కి కుదేలైన అర్ష్దీప్ సింగ్ బౌలింగ్. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసి, సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టి, అత్యంత పిన్న వయస్కుడైన భారత అరంగేట్ర ఆటగాడిగా నిలిచాడు. అభిషేక్ శర్మ 43, ఇషాన్ కిషన్ 49, శ్రేయస్ అయ్యర్ 37 మరియు తిలక్ వర్మ 24 పరుగులతో రాణించడంతో భారత్ 190 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్లో రవి బిష్ణోయ్ తన 4 ఓవర్ల కోటాలో 60 పరుగులు ఇచ్చి, ఒకే ఇన్నింగ్స్లో 3 నో బాల్స్ వేసిన మొదటి పూర్తి స్థాయి సభ్య దేశపు స్పిన్నర్గా చెత్త రికార్డును నమోదు చేశాడు. ముఖ్యంగా, ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో కీలకమైన 17 ఓవర్లో అతను 29 పరుగులు సమర్పించుకోవడం మ్యాచ్ ఫలితాన్ని భారత్కు వ్యతిరేకంగా మార్చింది. అక్షర్ పటేల్ ఒక అరుదైన రికార్డును సాధించాడు. అతను టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్న మొదటి భారతీయ స్పిన్నర్గా నిలిచాడు. అక్షర్ పటేల్కు ముందు హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా మరియు హార్దిక్ పాండ్యా టీ20లలో 100 వికెట్ల మైలురాయిని చేరుకున్నారు. కానీ స్పిన్నర్లలో ఈ ఘనత సాధించిన మొదటి ఆటగాడు అక్షర్ పటేల్.